నేపాల్ దేశాన్ని భారీ వర్షాలు వరదలు అతలాకుతలం చేస్తున్నాయి. గత 3 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వరదలు పోటెత్తాయి. ఈ వరదలకు రాజధాని కాఠ్మండు సహా 8 జిల్లాల్లో పెద్ద ఎత్తున మరణాలు సంభవించాయి. ఇక ఆదివారం ఉదయానికి నేపాల్ వరద మృతుల సంఖ్య 112కు చేరింది. మరో 68 మంది ఆచూకీ లేకుండా పోయారు. మృతుల్లో కావ్రే పాలన్ చౌక్ ఏరియాకి చెందిన వారు 34 మంది, లలిత్పూర్కి చెందిన 20 మంది, అలాగే దాడింగ్కు చెందిన 15 మంది, కాఠ్మండ్కి చెందిన 12 మంది, మక్వాన్పూర్కి చెందిన వారు 7గురు, అలాగే సింధ్పాల్ చౌక్కి చెందిన 4గురు, పంచ్తర్ అలాగే బఖ్తపూర్ జిల్లాలకు చెందిన 5గురు చొప్పున తప్పిపోయారు. ఇక ఈ నీరంతా కూడా సమీపంలోని గ్రామాల్లోకి పోటెత్తింది. ఇక దాంతో చాలా ప్రాంతాలు కూడా వరద గుప్పిట్లో చిక్కుకున్నాయి. దాదాపు 1244 ఇళ్లు పూర్తిగా నీట మునిగాయి. దేశవ్యాప్తంగా కూడా 44 జిల్లాల్లో వరదలు బీభత్సం సృష్టించినట్లుగా సదరు మీడియా పేర్కొంది. ఇక పలు చోట్ల కొండ చర్యలు విరిగిపడటం లాంటి ఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. వరదల కారణంగా అధికారులు 39 జిల్లాల్లో రహదారులను పూర్తిగా మూసివేశారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో అధికారులు సహాయక చర్యలు చేపట్టినట్లుగా స్థానిక మీడియా తెలిపింది. దాదాపు 3000 మంది భద్రతా సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొంటున్నట్లుగా పేర్కొంది. ఇక ఇప్పటి వరకు 1000 మంది వరకు బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి.